నేటి పునీతులు పునీత నెరేయు, అల్లేయు మరియు దొమితిల్లమ్మ గారు. ఆదివారం, మే 12, 2024. మొదటి పఠనం అపుస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. ఓ థెయోఫిలు, నా మొదటి గ్రంథమున యేసు చేసిన పనులను, బోధించిన విషయములను అన్నిటినీ గూర్చి వ్రాసితిని. ఆయన పరలోకమునకు చేర్చుకొనబడిన దినము వరకు తాను ఎన్నుకొనిన అపోస్తలులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు, తాను సజీవుడనని వారికి పలువిధముల రుజువుపరచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచియుండుడు. ఏలయన యోహాను నీటితో బప్తిస్మమును ఇచ్చెను గాని కొన్ని దినములలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్నానమును పొందుదురు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇశ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించెదరా అని అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొనియున్నాడు. వాటిని గూర్చి తెలిసికొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ సీమలయందు అంతటను, భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు ఎత్తబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలీయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో, అట్లే ఆయన మరలవచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభువు వాక్కు. 2వ పఠనం ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు. ప్రభు సేవకుడనగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను: మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగా, సాత్వికులుగా, సహనశీలురుగా ఉండవలెను. పరస్పరము సాయమునర్చుకొనుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మ ఒస్గు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒకటే, ఆత్మ ఒకటే. మిమ్ము దేవుడు పిలిచినది ఒక నిరీక్షణకే గదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానము, ఒకే దేవుడు, మానవులం ధరకు ఒకే తండ్రి. ఆయన అందరికి పైగా, అందరి ద్వారా, అందరి యందు ఉండువాడు. క్రీస్తు ఒస్గిన కృపకు సమాన పరిమాణములో మనలో ప్రతి వ్యక్తి ఒక్కొక్క విశేష వరమును పొందెను. ఆయన అత్యున్నత స్థానమునకు ఎక్కి వెళ్ళినప్పుడు చాలామంది బందీలను తీసుకొనిపోయెను. మనుషులకు వరములను ఒస్గెను అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. అయినచో ఎక్కి వెళ్ళినప్పుడు అనగా ఏమి? మొదట ఆయన దిగివచ్చననియే గదా, అనగా భూలోకపు లోతులకు అనియే గదా తాత్పర్యము. కనుక లోకమంత తన ఉనికిచే నింపుటకు ఆకాశమున కంటే అత్యున్నత స్థితిని చేరినవాడే క్రిందికి దిగివచ్చినవాడు. మానవులకు వరములు ఇచ్చినది ఆయనయే. పరిశుద్ధులు సంపూర్తులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, సంఘాభివృద్ధికై పాటు పడుటకు దైవ ప్రజలెల్లరను సిద్ధము చేయుటకు ఆయన ఇట్లో నర్చెను. మనమందరము విశ్వాసము విషయములో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము కాగలము, అనగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము. ఇది ప్రభువు వాక్కు.